హాయ్ ఆల్, వెల్కమ్ టు 24 బ్లిస్ కలర్స్. లాస్ట్ వీడియోలో లీవ్స్ ఎలా డ్రా చేయాలి అనేది చూపించాను కదా. ఈ రోజు ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఈ పెటల్స్ షేప్ని యూస్ చేసి ఫ్లవర్స్ని డ్రా చేస్తాం. ప్రతి ఫ్లవర్కి స్పైరల్ హంప్స్ని యూస్ చేస్తాం. మీరు డాట్ సర్కిల్ హంప్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్పైరల్ అండ్ హంప్స్ వేస్తున్నానో అలా వేసుకోండి. ఫస్ట్ అలా వేయలేకపోతే మళ్ళీ స్పైరల్ వేసి 4 లైన్స్ డ్రా చేసుకొని వాటి మధ్యలో హంప్స్ వేస్తూ రండి. మళ్ళీ నేను చూపించిన విధంగా లైన్స్ డ్రా చేసుకోండి. ఒకటొకటి ఎదురుగా ఉండేలాగా వాటి మధ్యలో కూడా డ్రా చేయండి. ఏదైతే పెటల్ షేప్ మనం అనుకున్నామో ఫస్ట్ వన్ యూ షేప్ది యూస్ చేయండి. దానిపైన కలుపుతూ వెళ్ళండి. దీనికి మధ్యలో మళ్ళీ లైట్ షేడింగ్ ఇవ్వాలి. ఫ్లవర్స్ అన్నిటికీ షేడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అవుట్లైన్ కూడా డార్క్ చేయాలి. అవుట్లైన్ డార్క్ చేసేటప్పుడు దాని పక్కన డ్రా చేస్తూ వెళ్ళాలి, దానిపైన డ్రా చేయకూడదు. సో మనకి ఇక్కడ అన్ని స్పైరల్స్ అండ్ హంప్స్తోనే ఇప్పుడు ఫ్లవర్స్ని డ్రా చేయబోతున్నాము. సో నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ లైన్స్ డ్రా చేసుకొని మళ్ళీ మిడిల్లో కూడా డ్రా చేసి సెకండ్ పెటల్ని యూస్ చేస్తున్నాను, వీ షేప్ టైప్ది. సో దానిపైన మీకు అలా వేయడం రాకపోతే మధ్యలో చిన్న డాట్ పెట్టి వీ షేప్ని వేస్తూ వెళ్ళండి. సేమ్ మళ్ళీ షేడింగ్ ఇచ్చి ఆ తర్వాత కూడా డార్క్ లైన్ని వేయాలి. డార్క్ లైన్ ఎప్పుడు దాని పక్క నుంచి వేస్తూ రావాలి. నెక్స్ట్ పెటల్స్ని కూడా సేమ్ ఇదే విధంగా స్పైరల్ హంప్స్ అండ్ లైన్స్ వేసి పైన మాత్రమే షేప్ చేంజ్ అయ్యేలాగా వేస్తూ వెళ్ళాలి. నేను అందుకే ముందే డ్రా చేసుకున్నాను. పెటల్స్ వేస్తున్నాను, థర్డ్ది షేడింగ్ అండ్ అవుట్లైన్ కూడా ఇస్తున్నాను. సేమ్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలానే డ్రా చేయండి. లైట్ షేడింగ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ పెటల్ వచ్చేసి అది 4th వన్ కూడా డ్రా చేస్తున్నాను. డ్రా చేయడం అయ్యాక మళ్ళీ మధ్యలో లైట్ షేడింగ్ ఇస్తున్నాను. అవుట్లైన్ కూడా డార్క్ చేశాను. సేమ్ అదేవిధంగా 5th వన్ అన్నీ అలాగే డ్రా చేసుకోవాలి, షేడింగ్ ఇవ్వాలి. ఇప్పటి వరకు పెటల్స్ అన్ని టచ్ చేస్తూ డ్రా చేశాం కదా, ఇప్పుడు టచ్ చేయకుండా కూడా డ్రా చేయొచ్చు. అది కూడా చూపిస్తున్నాను. ఇలా డ్రా చేయండి, ఒక్కొక్క టచ్ అవ్వద్దు పెటల్స్ అనేవి. సో ఇలా పెటల్స్ని డ్రా చేస్తూ మళ్ళీ లైట్ షేడింగ్ ఇచ్చేసి డార్క్ లైన్ ఓన్లీ ఇప్పుడు పైన మాత్రమే చేయాలి, ఆ కింది నుంచి చేయొద్దు. పెటల్స్ ఓన్లీ పైన డార్క్ చేస్తూ రావాలి. కింద మాత్రం సన్నగానే ఉండాలి లైన్, పైన మాత్రం లా ఉండాలి. సో మధ్యలో డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు సర్కిల్ ప్లస్ హంప్స్ కూడా యూస్ చేయొచ్చు దీనికి, ఓన్లీ స్పైరలే కాకుండా. ఎప్పుడైనా డార్క్ లైన్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి, దానికి చివరి నుంచి వేయాలి, అంతేకాని పైన డ్రా చేయకూడదు. డ్రా చేస్తే ఎలా ఉంటుంది అనేది జస్ట్ రెఫరెన్స్ కోసం చేశాను, ఇది చూడండి. ఇది ఈరోజు ఫ్లవర్స్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో హెన్నా కోన్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.